హాయ్ అండి. ఒక గ్లాసు పెసరపప్పుతోటి ఇంటిల్లిపాది హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని తినే స్నాక్స్‌లోని ఇది కూడా ఒకటండి. ఈవినింగ్ టైంలోని టీవీ చూసుకుంటూ టైమ్ పాస్ చేయొచ్చు. చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి. నేను ఇక్కడ ఒక బౌల్‌లోకి హాఫ్ గ్లాస్ పెసరపప్పునైతే తీసుకున్నాను. వాటర్ వేసుకొని 2, 3 సార్లు శుభ్రంగా అయితే కడిగేసుకొని తీసుకున్నానండి. ఇందులోకి మరికొంచెం నీళ్ళైతే వేసుకొని మూత పెట్టేసి ఒక 2 గంటల సేపు అయితే పక్కన పెట్టేసుకోవాలి. 2 గంటల తర్వాత చక్కగా ఇది నానిందండి. సో, నాని కొంచెం ఎక్కువగా ఉబ్బింది. అలా వాటర్ మొత్తం వంపేసుకొని ఒక క్లాత్ అయితే తీసుకున్నానండి. సో, ఆ క్లాత్ పైన ఈ పెసరపప్పుని ఇలా వేసేసుకుని ఫ్యాన్ గాలికైతే ఒక 5 నిమిషాల పాటు ఆరబెట్టేసుకోండి. వాటర్ లేకుండా ఉండాలండి. సో, వాటర్ మొత్తము ఈ క్లాత్ అయితే పీల్చుకుంటుంది. సో, ఇలా 5 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్‌లోకి ఆయిల్ అయితే తీసుకొని ఇలా జల్లులో వేసుకొని మంచిగా కంటిన్యూస్‌గా కలుపుకుంటూ వేగించుకోండి. మరీ ఎక్కువగా తీసుకోకండి. పెసరపప్పుని కొంచెం కొంచెంగా ఇలా వేసుకోండి. ఎక్కువగా తీసుకుంటే ఇలా వేగించుకునేటప్పుడు ఆయిల్ అయితే పైకొచ్చేస్తుందండి. పెసరపప్పు మొత్తము ఆయిల్‌లోకి వెళ్ళిపోతుంది. కొంచెం కొంచెంగా ఇలా కలర్ వచ్చేంత వరకు వేగించుకొని ఒక బౌల్‌లోకి వేసుకొని దాంట్లోకే తగినంత ఉప్పు, కారము, కొంచెం చాట్ మసాలాని వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. అంతే అండి. కేవలం ఒక గ్లాస్ పెసరపప్పుతోటి ఇంటిల్లిపాది హ్యాపీగా స్నాక్స్‌ని అయితే తినేయొచ్చు. ఇది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. మనం స్టోర్ చేసుకోవచ్చు కూడా. అందరికీ బాగా నచ్చుతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.